Welcome to Smartrix. In this video, I'll explain about 12th formal fallacy, that is affirming the consequent. దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, కాన్వర్స్ ఎర్రర్ ఫ్యాలసీ ఆర్ ఎల్స్ ఫ్యాలసీ ఆఫ్ కాన్వర్స్ అని కూడా అంటారు. అఫర్మింగ్ ద కాన్సిక్వెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాన్సిక్వెంట్ అండ్ యాంటిసిడెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక స్టేట్మెంట్లో ఫస్ట్ వచ్చేదాన్ని యాంటిసిడెంట్ అంటారు. దాని కంటిన్యూషన్లో వచ్చే స్టేట్మెంట్ని కాన్సిక్వెంట్ అంటారు. సో హియర్ దిస్ ఈస్ యాంటిసిడెంట్ అండ్ దిస్ ఈస్ కాన్సిక్వెంట్. ఇంకా సింపుల్గా దీన్ని ఎలా గుర్తుంచుకుంటే ఏ ఫస్ట్ ఆల్ఫాబెట్ కాబట్టి ఫస్ట్ వచ్చేది యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ ఇప్పుడు ఏదైనా మనం యాక్ట్ చేస్తే దానికి కాన్సిక్వెన్సెస్ కోసం మనం మాట్లాడతాం కాబట్టి సో కాన్సిక్వెన్సెస్ అని అలా గుర్తుంచుకుంటే నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్ని కాన్సిక్వెంట్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? నౌ వీల్ డిస్కస్ అబౌట్ దిస్ ఫ్యాలసీ. అఫర్మింగ్ ద కాన్సిక్వెంట్ అంటే ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాన్సిక్వెంట్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద కాన్సిక్వెంట్, బి ఈజ్ ద కాన్సిక్వెంట్. సో బీని అఫర్మ్ చేశారు. అఫర్మ్ అంటే ప్రీవియస్గా చెప్పినట్టు డిక్లేర్ చేయడం. సో దేర్ ఫోర్ ఏ అని అంటున్నాడు అంటే బి వచ్చింది కాబట్టి ఏ రావాలి అని చెప్పి హీఈస్ అఫర్మింగ్ దట్. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ అన్ యానిమల్ ఈజ్ డాగ్ దెన్ ఇట్ హ్యాస్ 4 legs. ఇది ఒక స్టేట్మెంట్. అందులో యాంటిసిడెంట్ ఏంటంటే యానిమల్ ఈజ్ డాగ్, కాన్సిక్వెంట్ ఏంటంటే ఇట్ హ్యాస్ 4 legs. సో డాగ్ అయిన ప్రతిదానికి 4 legs ఉండాలని చెప్పి చెప్తున్నాడు. దిస్ ఈస్ 100% రైట్. యాంటిసిడెంట్ పైన కాన్సిక్వెంట్ డిపెండ్ అయి ఉంది. మై క్యాట్ హ్యాస్ 4 legs అని అంటున్నాడు అంటే హీఈస్ అఫర్మింగ్ ద కాన్సిక్వెంట్ హియర్. కాన్సిక్వెంట్ని ఇక్కడ అఫర్మ్ చేస్తున్నాడు. దేర్ ఫోర్ మై క్యాట్ ఈజ్ డాగ్ అని చెప్పి డాగ్ అంటే యాంటిసిడెంట్. సో కాన్సిక్వెంట్ వచ్చింది కాబట్టి యాంటిసిడెంట్ 100% వస్తుంది అని చెప్పి హీఈస్ అజ్యూమింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. దేర్ ఫోర్ దిస్ ఈస్ ఎ ఫ్యాలసీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ల్యాంప్ వర్ బ్రోకెన్ దెన్ ద రూమ్ వుడ్ బి డార్క్. ల్యాంప్ పోతే రూమ్ డార్క్ అయిపోద్దంట. ఇక్కడ ఏం జరిగిందంటే రూమ్ ఈజ్ డార్క్ అంటే ఏంటి? హీఈస్ అఫర్మింగ్ ద కాన్సిక్వెంట్. దేర్ ఫోర్ ల్యాంప్ మస్ట్ బి బ్రోకెన్ అంటున్నాడు. రూమ్ చీకటి అయిందంటే ల్యాంప్ పోయింది అంటున్నాడు. అసలు రూమ్ చీకటి అవడానికి ల్యాంప్ పోవడానికి దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్. పవర్ కట్ అయితే అప్పుడు కూడా రూమ్ డార్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ కాన్సిక్వెంట్ అండ్ యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ వస్తేనే కాన్సిక్వెంట్ వస్తుంది. అదే కాన్సిక్వెంట్ వస్తే యాంటిసిడెంట్ వస్తుంది అని చెప్తే దిస్ ఇస్ ఫ్యాలసీ. దట్స్ ఆల్ అబౌట్ అఫర్మింగ్ ద కాన్సిక్వెంట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ Smartrix.